మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో గల జిల్లా మహిళా సాధికారిక సంస్థ టీటీడీసీలో శుక్రవారం ఉదయం నుండి డిఆర్డీఏ పీడీ ఏ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10:30 నుండి మహిళలకు వివిధ రంగాలలో ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ యొక్క ఆటల పోటీల్లో మహిళలు అత్యంత ఉత్సాహవంతంగా పాల్గొనడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 550 మందికి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 100 కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందజేశారు. మహిళా దినోత్సవం ఉద్దేశించి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సమాజంలో పురుషుల కన్నా మహిళల పాత్ర అధికంగా ఉందన్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వ్యాపారం, పారిశ్రామిక రంగాలలో అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి దిక్చూతిగా మారుతున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీడీ ఎంఎం జిలానీ, డిపిఎం టి బాబురావు, విబిఆర్ రాయ్, భరత్ రామ్, కేశవ్, వెంకటేశ్వరరావు, శ్రీనిధి జిఎం చిట్టుబాబు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు జె ధనలక్ష్మి, కార్యదర్శి నాంచారమ్మ, కోశాధికారి కె రమణమ్మ, జిల్లా పరిధిలో గల మహిళా సంఘాలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాయిన్ అవ్వడానికి అంటే ఎట్లా పెడతానికి కిందకి డిఫరెంట్ అంటే 2 వేరే పెన్ నెంబర్తో అంతే వేరే పెన్ నెంబర్ మెంబర్స్ పెట్టాడు కదా టికెట్ పెట్టి ఇక్కడ మన దగ్గర వేరే మనం ఒకసారి ఆడికి ఫోన్ చేసాము ఫస్ట్లో పడిపోయిన వాళ్ళు అలాగే చెప్తారు. అలాగే చెప్తున్నానంటే మా సోదరు చెప్తున్నారు వాటమే విజయానికి నాంది. కలర్స్ అక్కడ శ్రీనివాస్ సార్ ఉంటారు, సత్యనారాయణ సార్ కండక్ట్ చేసుకుంటారా? మీరు రండి, చివరి గంటకి ఖాళీలు ఉన్నాయి, 8 బాక్సులు ఖాళీలు ఉన్నాయమ్మా. మహిళలు అందరూ కూడా వచ్చి మీ తోచి ముగ్గు వెయ్యండి. ముగ్గులు తెల్ల ముగ్గ సార్ ముగ్గు ఇవ్వరండి. కాల్ సెంటర్, తారపరెడ్డి సూర్య వెంకటలక్ష్మి అకౌంటెంట్ జిల్లా సమాఖ్య, గాదం వనజ